సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే కె మాణిక్రావు ఆధ్వర్యంలో బస్టాండ్ ఎదుట రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ విచారణకు పిలవడం పట్ల పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జహీరాబాద్ ఎమ్మెల్యే కె మాణిక్రావు ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం శివకుమార్, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి బ్లాక్ రోడ్డు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు చేరుకొని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి బస్టాండ్ వరకు చేరుకొని అక్కడ బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ కేసీఆర్ పై టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలవడం కేవలం కక్ష సాధింపే అని వారు ఆరోపించారు. ఏదైతే కక్ష సాధింపు మొన్ననే అంతకు ముందేమో హరీష్ రావు మీద కక్ష సాధింపు, ఆ తర్వాత కేటీఆర్ మీద, ఇప్పుడేమో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద. అంటే 14 సంవత్సరాలు తలను తాకట్టు పెట్టినటువంటి మాజీ ముఖ్యమంత్రిని వీరు ఈ రకంగా సిట్ అని చెప్పి లేనిపోని అబద్ధాలు అట్లా ఇంతవరకు ఇద్దరు చేసారు. సిట్టులో ఏమున్నది? ఏం లేదు. కావాల్సుకొని మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. వారికి ఇప్పుడు దాకా 2 సంవత్సరాలు అయింది, ఎక్కడ కూడా డెవలప్మెంట్. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద అబద్ధాలు చెప్పి లేనిపోని పోలీసులు అడ్డం పెట్టుకొని వెళ్ళిపోయి అబద్ధాలు చేసి ఈ యొక్క సిట్టును పెట్టి కావాల్సుకొని చేస్తున్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రజలు చూస్తున్నారు, ప్రజలు వింటున్నారు. మీరు ఏమి చెప్తున్నారు? మంత్రులే సఖ్యత లేదు. ఒక మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ఒక్కొక్క మాట మాట్లాడతాడు. అనే మొన్ననే మరి ఇక కుంభకోణాలు ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజలను డైవర్షన్ పట్టియడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒక విచారణ రూపంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులను, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని వేధిస్తున్నటువంటి పరిస్థితి యావత్ రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు. మరి తప్పకుండా మొన్న ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారో అదే విధంగా రేపు 11వ తారీఖు కూడా తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట్ర